హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ అండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీలైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. మొదటి టిప్ ఏంటో చూద్దాము. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడైనా, లేదంటే పార్టీకి వెళ్ళినప్పుడైనా, ఇలాంటి అంచులైనా, లేదంటే పట్టు సారీస్ అని కట్టుకెళ్తాం కదండి. అలా కట్టుకెళ్ళినప్పుడు ఆ సేఫ్టీ పిన్ అని యూజ్ చేస్తాము. అదేమో కొంచెం షార్ప్గా లేకపోతే దారం అనేది లాగేస్తుంది కదా. అలా షార్ప్ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మనం నెయిల్ కట్టర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కట్టర్ అనేది కొంచెం ఇక్కడ రఫ్గా అనేది ఇస్తారు కదండి, నెయిల్ అనేది కొంచెం రఫ్ చేసుకోవడానికి. దాన్ని పెట్టి ఇలాగా మనం రఫ్ చేస్తే అది కొంచెం షార్ప్గా అవుతుంది. షార్ప్గా అయినప్పుడు ఇలా రబ్ చేసుకుని సేఫ్టీ పిన్ మన శారీకి కనుక పెట్టుకుంటే మనం ఈజీగా శారీకి అనేది పెట్టేసుకోవచ్చండి. ఈ విధంగా చూడండి ఎంత ఈజీగా, ఎన్ని మడతలు వేసినా కూడా ఈజీగా పెట్టేస్తుంది కదా. ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన సేఫ్టీ పిన్కి ఇలాంటి చిన్న పోస్ లాంటిది వేసుకుని మనం బ్లౌజ్కైనా శారీకైనా ఇలా పెట్టుకుంటే మనకి సేఫ్టీ పిన్కి కింద రింగ్లా ఉంటుంది కదా, అందులోకి బ్లౌజ్కైనా లేకపోతే శారీకైనా దూరిపోయి రాదు కదండి. ఎంత ట్రై చేసినా రాదు కదా. ఆ విధంగా ప్రాబ్లం లేకుండా ఇలా పోస్ పెట్టుకుని మనం పెట్టుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చు. ఈజీగా కూడా తీసేసుకోవచ్చు అండి. ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి డైలీ ఏ విధంగా అయినా మనం మిక్సర్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదండి. ఆ యూజ్ చేసినప్పుడు ఇలాంటి కార్డ్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. అలా లూజ్ అయిపోయే దాన్ని మనకి ఎక్కువ ఎక్కువ రోజులు రావాలంటే, లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా ఫాలో అవ్వండి. ముందుగా మనం వాటికున్న స్క్రూస్ తీసుకోవాలి. తీసుకుని మన ఇంట్లోని స్టీల్ స్క్రబ్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, ఆ స్క్రబ్బర్ ఒక థ్రెడ్ అనేది తీసుకోవాలండి. మనం ముందుగా తీసుకున్న స్క్రూక్ అనేది మొత్తం ఆ థ్రెడ్ అనేది చుట్టేసేయాలండి. ఈ విధంగా చుట్టేసుకుని మనకి ఆ మిక్సీకని పెట్టుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా కూడా మనకి అస్సలు లూజ్ అవ్వదండి. ఈ విధంగా పాటిస్తేనే. ఇవి టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. ఇలా తీసుకుని ఇప్పుడు ఆ నొట్ అనేది మనం అంతోనే బిగించేసుకోవాలి. నేను ఒక స్పూన్ పెట్టి బిగిస్తున్నాను. లేదంటే మీరు ఏదైనా టెస్ట్ అయినా ఏదైనా స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదండి, అది ఇట్టనే బిగించేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి ఎంత టైట్గా ఉందో. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలాంటి మన స్టైనర్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, ఇలా చిన్న ఆటలకైతే పర్వాలేదండి. పెద్ద పెద్ద ఆటల్లోని పెట్టి స్టైన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోవాలి కదా. అలా ఇబ్బంది పడకుండా ఈ టిప్ అనేది పాటించండి. మీరు పెద్ద పెద్ద అయినా కూడా ఈజీగా స్టైన్ చేసుకోవచ్చు. ఇలా ఒక ఫోక్ తీసుకొని దానికి ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకుని మనం ఏదన్నా వాటర్ అయినా ఆయిల్ అయినా ఏదన్నా మనం స్ట్రెయిన్ చేసుకుంటే ఈజీగా నిలబడి పడిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కాకుండా అట్ల కాడ అనేది ఉంటుంది కదండి, అది తీసుకుని దాని మీద పెట్టుకుని ఇలా ఒక సపోర్ట్ పెట్టుకుని మనం స్ట్రెయిన్ చేసుకుని ఈజీగానే స్ట్రెయిన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కొంచెమంతా కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ లేదండి, ఏ బ్రాండ్ అయినా మీరు ఏది యూజ్ చేస్తే ఆ బ్రాండ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి సోప్ అనేది తీసుకున్నాను. నేను మార్గో సోప్ అనేది తీసుకున్నాను. మీ ఇంట్లో ఏది యూజ్ చేస్తే అది తీసుకోవచ్చు. ఇలాగా క్యారెట్ గ్రేట్ చేసుకుని ఉంటుంది కదండి, దాంతో ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. చూస్తున్నా కదా సన్నంగా అనేది వచ్చింది కదా. ఇలాగ పెద్ద పెద్దగా కాకుండా చిన్న హోల్స్ ఉన్న దాంతో గ్రేట్ చేసుకోవాలండి. ఇలా గ్రేట్ చేసుకున్నాం కదా, మొత్తం కాఫీ పౌడర్ అది మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి కొంచెం అంతా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం అంతా నేను పేస్ట్ అనేది వేసుకున్నానండి. నేను డాబర్ రెడ్ అనేది యూజ్ చేస్తాను కాబట్టి ఆ బ్రాండ్ అనేది వేసుకున్నాను. మీరు కోల్గేట్ వాడితే కోల్గేట్ అయినా వేసుకోవచ్చు. ఇలాగా వేసుకున్నా కదా, మొత్తం అంతా పేస్ట్లోకి మనం వేసుకున్న పౌడర్లు రెండుని మొత్తం మిక్స్ అయిపోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. నేను ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని 3 డివైడ్ చేసుకున్నానండి. చిన్న చిన్న బాల్స్గా 3 చేసుకుంటున్నాను నేను. ఇలాగా మీకు ఎన్ని కావాలితే అన్నీ చేసుకోవచ్చు. మీకు ఇబ్బంది అనేది ఎక్కువ ఉన్నదంటే ఇంకా డబుల్ చేసుకోవచ్చండి. నేను 3 బాల్స్ కింద అన్నీ చేసుకుంటున్నాను. ఇలా చేసుకునేదాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో, దేనికి యూజ్ అవుతుంది కూడా చూపిస్తాను మీకు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ప్లీజ్ అండి, చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నాకు కొందరికి వీడియో అనేది సజెషన్ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలంటే, మనం స్టవ్ దగ్గర అయినా లేదంటే డబ్బాల దగ్గర అయినా పెట్టుకుంటే మనకి బల్లీలు కానీ బొద్దింకలు కానీ రాత్రి మాటలు చాలా ఇబ్బంది పడుతుంటాయి కదండి. ఆ ఇబ్బంది పట్టడం కూడా ఇలాగా పెట్టడం వల్ల
ఇబ్బంది అనేది చాలా వరకు తగ్గుతుంది. మనకి బొద్దింకలు కానీ బల్లీలు కానీ ఇంట్లో రాకుండా ఉంటాయండి. ఈ విధంగా మీ డబ్బాల దగ్గరైనా లేదంటే బియ్యం మూటల దగ్గరైనా స్టవ్ దగ్గరైనా పెట్టుకోండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ ఇంట్లో ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకొని టీవీ మాత్రం వాటర్ వేసి క్లీన్ చేయలేం కదా, అలా క్లీన్ చేయకుండా ఉంటే డస్ట్ అనేది పెట్టేస్తాను. నేను చెప్పిన విధంగా క్లీన్ చేసి చూడండి. మీరు వాటర్ వేయకుండానే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా ట్రై చేస్తేనే దానికోసం అనేది ఒక మెత్తటి నాప్కిన్ అనేది తీసుకున్నానండి. ఇలాగా స్మూత్గా ఉన్న నాప్కిన్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకుని దాని మీద కొంచెం టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా నేను ఇలాగ పౌడర్ వేసుకున్నాను. వేసుకుని దీన్ని ఇప్పుడు మనం టీవీ అనేది క్లీన్ చేసుకోవాలండి. చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి వాటర్ వేసి టీవీ అనేది క్లీన్ చేయకూడదు కదా, అది పోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.